సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ రూపేష్. గంజాయి కేసులో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ పట్ల అధికారులను ప్రశంసించారు ఎస్పీ. నూతనంగా రిక్రూట్ అయిన పోలీస్ సిబ్బందిలో జహీరాబాద్కే ఎక్కువగా కేటాయించాం. జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. जनरल सैल्यूट सलामी चेस्ट 1 2 3 1 2 3 1 कट कंधे चेस्ट 1 2 3 1 श्रीमान आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। सेंट्री खड़ा रहेगा, बाकी गार्ड दिशा पकड़ BS నుంచి చేస్తున్నా సార్ ఫస్ట్ కరెక్ట్గా విజిట్ చేస్తాను. అక్కడ ఇక్కడ సస్పెక్ట్ అంటే కొంచెం అనుమానం అనిపిస్తున్నాను. ఆపి అడగడం అంటే ఇక్కడ ఫస్ట్ అక్కడ విజిట్ श्रीमान टीसी नंबर 3033 CH मेडिकल सर प्रेजेंट वर्टिकल रिसेप्शन सर लास्ट वीक लो स्टेशन राइटर ఉంది సార్. श्रीमान संजय कुमार XC5 1995 తిరుమల సార్ శ్రీమాన్ నర్సింగ్ CH03 సార్ 98 BSL కూడా క్రైమ్ సార్ జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఈ ఇన్స్పెక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ చేయాల్సిన ఇన్స్పెక్షనే. సో దీనిలో ఎస్ఐ మరియు సిఐ డిఎస్పి అందరూ కూడా చాలా బాగా రికార్డ్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేసి పెట్టారు. దాంతోపాటు జహీరాబాద్ టౌన్లో కూడా ఇప్పుడు చాలామంది పాపులేషన్ పెరగడం వల్ల కొత్త కొత్త కాలనీస్ కూడా అన్నీ వచ్చాయి. దాంతోపాటు ట్రాఫిక్ పెరగడము, అలాగే మెయిన్ హైవే ఉంది కాబట్టి మనకి ఈ అక్రమ రవాణా వస్తువులకు సంబంధించిన కానివ్వండి, డ్రగ్స్ సంబంధించిన కానివ్వండి, వీటన్నిటికీ పరిగణలోకి తీసుకొని ఇంకా ఎక్కువ మొత్తంలో సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్లో పెద్ద మొత్తంలో జహీరాబాద్ టౌన్కి కేటాయించడం జరిగింది. దాంతోపాటు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ 2 మొబైల్ బైక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా టౌన్లో మన జహీరాబాద్ టౌన్లో ఏమైనా ట్రాఫిక్ జామ్స్ అయినా కూడా అడ్రస్ చేయడానికి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ గాంజా అక్రమ రవాణాను నివారించడానికి ఎవరైతే ఈ ఏరియా నుండి దానిలో పాల్పంచుకున్నారో వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. చాలామందిని ఆల్రెడీ రిమాండ్ చేయడం జరిగింది. తొందరలోనే వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా ఈ మన జహీరాబాద్ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. చాలా వరకు రోడ్ల మీద కూడా ఈ హ్యాకర్స్ బండ్లు పెడుతున్నారు. ఆ బండ్లు కూడా కొంచెం సైడ్కు పెట్టుకుంటే మిగతా వాహనదారులకు ఈజీగా ఉంటుంది. అండ్ కంప్లీట్గా టౌన్లో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ సిస్టమ్ను కూడా లోకల్ సిఐ, ఎస్ఐ అండ్ డిఎస్పీ గారు ప్లాన్ చేశారు. దాన్ని కూడా తొందరలోనే దగ్గరలో ఏదైనా కంపెనీ సిఎస్ఆర్తో మాట్లాడి
దాన్ని కూడా కంప్లీట్గా జహీరాబాద్ టౌన్ని ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్గా చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో హైవే మీద, వాటన్నిటి మీద కూడా గుర్తించి వాటిలో స్టాపర్స్ కానీ జిగ్జాగ్ ప్యాటర్న్స్లో డ్రమ్స్ కానీ పెట్టడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా జహీరాబాద్ సబ్ డివిజన్, జహీరాబాద్ సర్కిల్, రూరల్ అండ్ టౌన్ అండ్ జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో అన్ని రికార్డ్స్ కానివ్వండి, కేసెస్ కానివ్వండి లిమిట్స్లో ఉన్నాయి. సో ఇంకా అయినా కూడా ఇంకా పాత కేసులో ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి, ఇంకా మంచి సేవలు అందించడానికి వాళ్ళకి తగిన సూచనలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటన్నిటికి కూడా కంప్లైంట్స్ రిపోర్టు వాళ్ళు మళ్ళీ ఒక 1 monthలో వాళ్ళు కూడా అన్ని పనులు చేసి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!